నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? సిటీ మాల్ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మార్వకుండా వార్తలు పురాగా ఓడ్చేదాకా చూస్తూనే ఉండుర్రి. సరే మరిగా ఎప్పట్లెక్కనే ముందుగల హెడ్లైన్స్ తోని సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. ఉద్యోగాల వయోపరిమితి పెంచింది సర్కారు. పోస్టులు పెంచి నోటిఫికేషన్లు ఇవ్వాలట బరాబరు. దొంగతనానికి వచ్చి మందు తాగివన్నారు దొంగలు. ఆ కంత్రిగాలను పట్టుకుందామని చూస్తున్నారు పోలీసులు. ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లాన్లు వేస్తున్న గంగులు. తెలంగాణలో సర్కారు ఉద్యోగాల కోసం ఎదురు చూసేటోళ్లకు దినా ఒక శుభవార్త వినబడుతున్నదుల్లా. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటైన కాడ నుంచి ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ మస్తు రువ్వడి మీద ఉరుకుతున్నది. ఇక సర్కారు కూడా మొన్నట్లనే ఇంకో 60 గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది కదా. ఇక ఇవాళ వయసు కూడా ఇంకో 2 ఏళ్ళు పెంచుతున్నట్టు చెప్పింది. మరి ఆ ముచ్చట్లన్నీ పురాగా ఆడుచుకుందాం పాండ్రుల్లా. నిరుద్యోగుల పోరాటం చేయంగానే మా సర్కార్ ఏర్పాటైందని చెప్పిన సీఎం రేవంత్ అన్న అన్నట్టుగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే కార్యాన్ని ఆలస్యం చేయకుండానే చేయిస్తున్నాడు. తెలంగాణ వచ్చిన కాడ నుంచి ఒక్కపారి కూడా గ్రూప్ 1 జరగలేదు. ఇదివరకు 2 మాటల ప్రిలిమినరీ పరీక్ష పెడితే 2 సార్లు రద్దయింది. కాబట్టి గ్రూప్ 1కు పోటీ పడేటోళ్ల వయసును ఇంకో 2 ఏళ్లు పెంచుతున్నట్టు సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. పోయిన ప్రభుత్వం 44 ఏళ్లకు పెంచితే ఈ సర్కారు 46 ఏళ్ల దాకా పెంచింది. అంటే ఈ లెక్కనే 46 ఏళ్లకు ఉద్యోగంలో జాయిన్ అయితే ఇంకో 14 ఏళ్లు మాత్రమే పనిచేసే పరిస్థితి ఉంటుంది. 2011 సంధి అంటే 13 ఏళ్ల సంధి గ్రూప్ 1 పరీక్ష జరగలేదు కాబట్టి అందరికీ న్యాయం జరగాలని పోటీ పరీక్షలకు పోటీ పడేటోళ్ళ అర్హత వయసును 46 ఏళ్లకు పెంచిర్రన్నట్టు. ఇక కొత్తగా 60 పోస్టులు కూడా కలుపుతున్నామని చెప్పిర్రు కాబట్టి ఇప్పుడు మొత్తం 563 పోస్టులతోనే కొత్త నోటిఫికేషన్ విడుదల కాబోతున్నదన్నట్టు. ఇక ఇప్పటికే స్టాఫ్ నర్సు కొలువు వచ్చిన వాళ్ళకు నియామక పత్రాలు కూడా ఇచ్చిర్రు కదా. ఇక అట్లనే రేపట్ల గురుకులాలు పోలీస్ కొలువులు సాధించిన వాళ్ళకు సుతం అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఇటు గ్రూప్ 4 ఫలితాలు కూడా సర్వీస్ కమిషన్ ప్రకటించింది. తొందరలోనే 1:2కు ఎంపికైన వాళ్ళను సర్టిఫికెట్ల పరిశీలన కోసానికి పిలుస్తామని సర్వీస్ కమిషన్ చెప్పింది. ఈ లెక్కన రాబోయే రోజులు మొత్తం ఇటు కొత్తోళ్లకు ఉద్యోగ పత్రాలు ఇచ్చుడు, అటు కొత్త నోటిఫికేషన్లు వేసి ఉద్యోగాలు భర్తీ చేసే కార్యమే నడుస్తుంది అన్నట్టు. మరిగా నిరుద్యోగులు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇట్లా అన్ని పరీక్షలు జరుగుతాయి కాబట్టి జర గట్టిగా చదువుర్రి, సర్కారు ఉద్యోగం సంపాదించుకోర్రి. ఏమంటున్నాం? అరే ఏం దొంగన కొడుకులు మోపవుతున్నారులా. మీరు దినం ఎన్నో తీర్ల దొంగతనాలు చేసిన వాళ్ళను చూసిర్రు కావచ్చు, కానీ గీళ్ళు మాత్రం కొంచెం వేరేనుల్లా. వేరే అంటే ఆయనతో మంచి దొంగలను ఇంకోటను చెప్తారా ఏంది అని అనుకోకుర్రి. దొంగోళ్ళు అంటే దొంగోళ్ళే, ఇంకా దాంట్లో మంచోళ్ళు ఎక్కడిది. కానీ ఆ ముచ్చటేందో చూస్తే ఆ వేరే ఏంది అనేది మీకే అర్థమవుతుంది. దొంగతనానికి వచ్చి దొరికిన కాడికి దోసుకొని పోతే ఏం కిక్ ఉంటుంది? చేసే దొంగతనంలో కూడా కిక్కు రావాలంటే కిక్ ఇచ్చే పెగ్గు కొడితేనే కిక్ ఉంటుంది. అది కూడా దొంగతనం చేసిన ఇంట్లో పెగ్గేస్తేనే కిక్ ఉంటుందని అనుకున్నారు కావచ్చు ఈ బద్మాషిగాళ్ళు. సీదా వచ్చిన పని చేసుకొని ఎవరికి అనుమానం రాకుండా పోయే చోరులను ఎంతో మందిని చూసే ఉంటారు, కానీ వీళ్ళు మాత్రం మిగిలిన వాళ్ళకు జరంతా అలాగున్నారు. చోరీ కోసం వచ్చిన వాళ్ళకు ఫారిన్ బ్రాండ్ మందు కళ్ళబడే వరకు నాలుగు లపలపలాడినట్టున్నది. ఈ కీసలు పట్టుకొని బయటికి పోయి తాగితే ఆలస్యం అవుతుందని చెప్పి అదే ఇంట్లో మంచిగా మందు సిట్టింగ్ పెట్టిర్రు.
మంచింకు మంచిగా పిస్తా పప్పులు కూడా దేవులాడుకొని పెగ్గేసుకుంటా పిస్తాలు తినుకుంటా ఇంకేడేడ చోరీలు చేయాలని ఆలోచన చేసినట్టున్నారు ఈ దొంగ బాకావు వాళ్ళు. హన్మకొండ చౌరస్తాల 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ చేసే సత్యనారాయణ అని అన్న బాలసముద్రంలో ఉన్న ఇంటికి తాళం వేసుకొని అమెరికాకు పోయిండట. ఈ ముచ్చట మరి ఆ దొంగగాళ్ళకి ఎట్ట తెలిసిందో ఏందో గాని అర్ధరాత్రి ఇంట్లో దొరబడి ముంగటున్న సీసీ కెమెరాలను ముందుగా నాశనం పట్టించి అటెంకా వచ్చిన పనిగా ఆనిచ్చిర్రు. పూజారాలున్న బంగారం వెండి విగ్రహాలు బీరువాలున్న 30,000 రూపాయలు మాయం చేసిర్రు. ఇక ఇల్లంతా చదువుతా అంటే ఫారెన్ మందు గల్లబడే వరకు దాన్ని కూడా పొతం పెట్టిర్రు. మంజింకు ఫ్రిడ్జ్ లో దాచుకొని పోయిన డ్రై ఫ్రూట్స్ కూడా కథం పట్టించిర్రు. మరిగా మందే ఎక్కువ అయిందో లేకుంటే బిర్రుగా బొత్తవాలుగా తినే వరకు నిద్ర బాగా వచ్చిందో తెలియదు గాని అక్కడనే తెల్లారదాకా వన్నరట. మరి దాంట్లో ఎవరికి తెలియబడ్డదో ఏం కథనో గాని తెల్లారంగా ఇంట్లోకించి బయటికి పోతుంటే పక్క పంటోళ్ళు ఎమ్మడి పడ్డ దొరకలేదట. ఆఖరుకు పోలీసులకు ఫిర్యాదు పెడితే కేసు రాసుకొని వాళ్ళని దొరకబట్టి లోపటేద్దామని చూస్తున్నారట. కానీ చూసి రానులా ఆ దొంగగాళ్ళు ఎంత పని చేసిర్రో. మరి పబ్లిక్ మీరు బగ్గ రోజులేటన్నా ప్రయాణం పెట్టుకుంటే మాత్రం ముందుగానే పోలీసులకు చెప్పుండ్రి. వాళ్ళు కూడా ఓ నజరేసి ఉంచుతారు. ఏమంటున్నావు పైలం మరి? ఇదివరకు కార్లు బండ్లు లేనోళ్ళు ఎటన్నా పోవాలంటే బస్సుల కోసం ఆటోల కోసం ఎదురు చూసుకుంటా మస్తు తిప్పల పడేటోళ్ళు. కానీ ఇప్పుడు రోజులు మారినాయి. నడింట్ల కూకుండి పల్క ఫోన్ పట్టి కట్టుకొత్తుతే చాలు బండొచ్చి ఇంటి ముంగట వాళ్తున్నది. ఇటు ప్రయాణం చేసేటోళ్లకు అటు బండ్లు నడిపేటోళ్లకు ఇద్దరికి సౌకర్యమే ఉంటున్నది. కానీ ఓ కస్టమర్ చేయంగా పాపం గీ రైడర్ అన్నకు మాత్రం భలే తిప్పలొచ్చిందిల్లా. మరిది ఏందో మీరు కూడా చూడుర్రి. ర్యాబిటో బుక్ అయింది, బుక్ చేసుకుంటూ పెట్రోల్ అయిపోతే ఈయన దిగుతలేడు, ఆయన దోసుకొని పోతుండు. చూడండి ఈయనెక్కడ గర్వరా ఆయన. చూసినారులా ఈ డ్రైవర్ అన్నకు ఎంత కట్టమొచ్చిందో. 10 పరకో సంపాదించుకుందామని ర్యాపిడో ఊబరు బైక్ టాక్సీలు నడుపుకుంటున్నారు కదా ఈ నడుమ చాలా మంది. అట్లా గీ అన్న కూడా ర్యాపిడో నడుపుతుంటే ఓ కస్టమర్ను తీసుకొని పోతుండగా నడుమిట్లనే పెట్రోల్ అయిపోయింది. ఇంకేమున్నది, నేను బండి బుక్ చేసుకున్నా కాబట్టి నేను ఎందుకు నడుస్తా, బరాబర్ నేను బండి మీదనే కూకుంటా అని బైక్ రైడర్తోని బైస్ పెట్టుకునే వరకు ఒప్పుకున్న మానానికి చేయక తప్పుతుందా అన్నట్టు పాపం డ్రైవర్ అన్న మనిషిని వెనకాలని కూకుండా పెట్టుకొని మరీ పెట్రోల్ బంకు దాకా బండిని దొబ్బుకోబోయిండు. పాపం డ్రైవర్ అన్న మొసపోస్తున్నాడన్న కనికరం కూడా లేకుండా కడుపులున్న సల్ల కదలకుండా కూకున్నాడు. పెట్రోల్ అయిపోతే నువ్వేం టెన్షన్ పడకు, బంకు దాకా పోయి నువ్వు పెట్రోల్ పోయించుకొని రాపో అన్నా అయిపోవు, లేకుంటే ఆడనే దిగి ఇంకో బండి బుక్ చేసుకున్నా అయిపోవు. కానీ బండి బుక్ చేసుకున్నందుకు బండి దిగకుండా షాడిజం చూయించిండు. ఇక అదే తవ్వంట కార్లో పోతున్నోళ్ళు దీని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు కార్ కంటే ఎక్కువ స్పీడ్గా తిరుగుతున్నది ఈ వీడియో. కానీ భలే చిత్రమైన మనుషులు ఉంటారు కదా ఆడాడ. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళు మాత్రం ఎవ్వరిదైనా పానమే అనుకోకుండా పాపం ఆ డ్రైవర్ అన్నను ఆగం చేసిండని ఓగలు, కొందరు రుబాబాట్లు ఉంటుందని ఓగలు, ఆ మోతేవారు కూడా అసొంటి పరిస్థితి అయితే తెలుస్తుందని ఓగలు. ఇట్లా తీరు కామెంట్లు పెడుతున్నారు. చాలా మందికి మూగజీవులంటే మస్తు పాయరం ఉంటుందిలా. కొందరు కుక్కలను పిల్లులను పెంచుకుంటే ఇంకొందరు మాత్రం పక్షులను పెంచుకొని ఖుషి అవుతుంటారు. ఇక వీటికి ఏం తక్లీఫ్ అయినా మనుషుల కంటే ఎక్కువ తలడిల్లుతుంటారు. అట్లా గిడో కాడ పావురం ఎండ దెబ్బకు కింద పడే వరకు గీ పోలీస్ మేడం ఏం చేసిందో చూడుర్రి. పాపం పావురం సొమ్మసిల్లి కింద పడితే పోలీస్ మేడం దానికి నీళ్లు దాపించి దాని పానాలుగా అప్పాడింది. అసెంబ్లీ గన్ పార్క్ దగ్గర డ్యూటీ చేస్తున్న ఏఎస్ఐ మంజుల మేడం కు కింద పడి గిలగిల కొట్టుకుంటున్న పావురంగా నచ్చింది. ఇక అది చూసిన మంజుల మేడం ఎంబటినే దాన్ని పట్టుకొని నీళ్లు దాపించి లేపే ప్రయత్నం చేసింది. ఏమైంది మేడం దానికి? అసలు అది జస్ట్ కింద పడింది, ఎట్లా పడ్డదన్నది తెలియదు, పట్టుకొని వచ్చేసి నీళ్ళైతే దాపించాను. ఎట్లా ఉంది మేడం మరి ఇప్పుడు? అది దాన్ని ఊపిరి పీల్చుకుంది, లేస్తుందా లేదో తెలియదు.
పాపం ఈ మేడం అందరి లెక్కనే చూసి చూడనట్టు పోకుండా బాధ్యత అనుకొని దాన్ని కాపాడి నీళ్లు దాపిచ్చింది. మరిగా ఆ పావురానికి భూమి మీద నూకలు బాగున్నాయో లేదో తెలియదు గాని మొత్తానికైతే పోలీస్ అంటే జనాలకు ఆపద వచ్చినప్పుడే కాదు మూగ జీవులకు ఆపద ఉన్నా కాపాడే వాళ్ళమని నిరూపించింది మంజుల మేడం. కానీ దినం ఎన్నో తీర్ల పక్షులు పడిపోతూనే ఉంటాయి. అవిటినేంది పట్టించుకునేది అనుకోకుండా ఇట్లా పావురం మీద పాయిరం చూపించిన మంజుల మేడం మంచి మనసును మనందరం తారీఫ్ చేయాల్సిందేనుల్లా. ఎందుకంటే చేసింది చిన్న పని అయినా మూగ జీవులను కాపాడాలనే పెద్ద మెసేజ్ ఇచ్చింది. ఇసొంటోళ్ళు చేసిన పనిని గుర్తిస్తే ఇంకా ఎంతో మంది ఇసొంటి పనులు చేయడానికి ముంగడికత్తారు. ఏమంటారు? అంతే కదా. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్క పరి ఏం అనుకోకుండా హెడ్లైన్స్ చూసేయుర్రి. ఉద్యోగాల వయోపరిమితి పెంచింది సర్కారు. పోస్టులు పెంచి నోటిఫికేషన్లు ఇవ్వాలట బరాబరు. దొంగతనానికి వచ్చి మందు తాగివన్నారు దొంగలు. ఆ కంత్రిగాలను పట్టుకుందామని చూస్తున్నారు పోలీసులు. ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లాన్లు వేస్తున్న గంగులు. ఇగో ఇవ్వల్లా ఇయాల్టి సిటీ మార్ వార్తలు. నేను చెప్పిన అన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.